దేవుని ప్రేమించే దేవుడే. అందుకే ఆరోగ్యం ఇచ్చారు, నక్కులు ఇచ్చారు, గుర్రం ఇచ్చారు, పండ్లు ఇచ్చారు, పశువులు ఇచ్చారు. నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఎలా ఉండాలి? ఆ దేవుడు అనేసరికి మనకు ఏముండాలి? ప్రేమ. దానికి భక్తి అంటారు. దేవుని మీద ప్రేమ. దేవుడు నా పాపాలు మన్నిస్తున్నా, దేవుడు క్షమించే దేవుడు, ఎన్ని తప్పు చేస్తే మన్నిస్తాను, అడిగితే క్షమాపణ అడిగితే మన్నించే దేవుడు. మనం అడగకుండా దేవుడు మన్నిస్తారేంటి? తప్పు చేశాను అని అడగకపోతే దేవుడు మన్నిస్తారా? నేను తప్పు చేశాను తప్పు ఒప్పుకొని దేవుని ఎదుట క్షమాపణ తప్పకుండా దేవుడు మన్నించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏముండాలి? మనకు ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఆ భక్తి కలిగి భక్తి ఉన్నప్పుడు ఆ తండ్రితో సంభాషించుండాలి. సంభాషణ ఏంటి? మాట్లాడు. అదే ప్రార్థన. దానికి స్వర్ణముద్ర పుస్తకం ఉండాలా? భక్తి కలిగి దేవుడితో మాట్లాడడానికి ఈ స్వర్ణముద్ర పుస్తకం ఉండాలా? ఉండాలా? ఆ పుస్తకంలో మాట కాదు. వాళ్ళు ఆ ఇద్దరు బాబులు తనతో పుస్తకం చూసి మాట్లాడతారా? ఏమని మాట్లాడతారు? వాళ్ళ మనసులు చెప్తారు. అంతే కదా? వాళ్ళకి ఏం కావాలంటే అడుగుతారు. అంతే కదా? భక్తి కలిగి దేవునితో సంభాషించుడే ప్రార్థన. ఈరోజు సువిశేషంలో ప్రభు ఏమన్నారు? మీరు ఇతరుల వలె అంటే ఏడ సంఘస్థులు, ఇతర పట్టు సంఘస్థులు ఎప్పుడైనా వారి ప్రార్థన కొట్టుకు వెళ్ళారు? ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళారా? విన్నారా? కొని మనం నడవలేదు మన వాళ్ళు ఏంటి? వాళ్ళకి పూజలు ఉండవు. వాళ్ళకి ఏంటి? 3-4 గంటలు వాయింపులే, సోది వాయింపులే. మాస్టర్లు ప్రజలు పూజ ఎప్పుడు వాళ్ళు ఉంటారేమో తెలియదు, కానీ 3-4-5 గంటలు అది వాళ్ళు వాయింపులు అన్నమాట. అంటే ప్రభు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమని? అన్యుల వలె వ్యర్థ పదములతో. ఇతరుల వలె వ్యర్థ పదాలు అంటే ఉట్టి మాటలే, మనసుని రావట్లేదు. ఉట్టి నోటి మాటలతో వ్యర్థ పదములతో ప్రార్థించుట వారికి ప్రీతి. అంటే ప్రభు మాట్లాడటం ప్రశ్న లేదు. అప్పుడు ఎవరున్నారు? పరిశీలు ఉన్నారు. పరిశీలు ధర్మశాస్త్ర బోధకులని నాయకులే. వాళ్ళు మత నాయకుడు, ఆనాటి యూద మతం నాయకుడు పరిశీలు, ధర్మశాస్త్ర బోధకులు. వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తారు? కిలోమీటర్ పొడవు. ఆ ప్రార్థన పొడవు ఎంత ఉంది? కిలోమీటర్. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, అలా దేవుడికి చెప్పాలని చెప్తేనే తప్ప దేవుడికి వినపడదు అనుకుంటారు. దేవుడికి వినపడదు అనుకొని వీళ్ళు ఏం చేస్తారు? గంటల పోయి ప్రార్థన చేస్తున్నారు. అవసరమా దేవుడికి? ప్రభు ఏమంటున్నారు? వ్యర్థ పదాలతో మీరు ప్రార్థన చేయవద్దు. మీకేం కావాలో భక్తి కలిగి రహస్యంగా తండ్రితో మాట్లాడు. అంతేకాని ఇంత పూర్వ చెప్పాను ఎందుకన్నా చేస్తారు? అంత ఎక్కువసేపు ఎక్కువ ప్రార్థన చేసేందుకు ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళు విన్నారని, వేరే వాళ్ళు చూడాలని, వేరే వాళ్ళు చూసి మనం మెచ్చుకోవాలి. అబ్బా ఎంత ప్రార్థన చేస్తున్నారా, ఎంతసేపు చేస్తున్నారా, ఒక భక్తుడా అది ఎక్కువసేపు ప్రార్థన చేసి భక్తియా? ఇప్పుడు చెప్పాను కదా, ప్రార్థన దేవుడికి భక్తి కలిగి దేవునితో సంభాషించుగా. ఇద్దరు కూర్చుని ఎంతసేపు మాట్లాడతారండి? ఇద్దరు కూర్చొని ఎంతసేపు మాట్లాడతారు? ఎక్కువసేపు రోజు మాట్లాడతారా? గంటప్పుడు మాట్లాడతారా? అసలు మీరు మాట్లాడే మాట్లాడలేదు కదా. మీరు అసలు మాట్లాడే మాట్లాడరు. ఎప్పుడు ఏదో అత్యవసరమే అంటారు, కానీ ఎక్కువ మాట్లాడతారు.
దేవుడితో మాట్లాడు అంతే, భక్తి కలిగి నీకు ఏం కావాలో దేవుడు మాట అది ప్రార్థన. అంతేగాని ఎక్కువసేపు ఎక్కువ విషయాలు ఎక్కువ మాటలతో ప్రార్థించిన ప్రార్థనే కాదు. ఇక్కడ వేరే వాళ్ళు చూడాలని వినాలని ఆ విధంగా మెచ్చుకోవాలని చేసే ప్రార్థన పైకి వెళ్ళదు, దేవునికి వినపడదు. అందుకే యేసు ఏమన్నారు, మీరు ప్రార్థించినప్పుడు ఇలాగే ప్రార్థించండి అని చెప్పి పల్లవ ప్రార్థన పల్లవ ప్రార్థన మీరు ప్రార్థించినప్పుడు ఇదే చెప్పండి. అవి పల్లవకు ముందు నా తండ్రి నీ నామం పరిశుద్ధ పరపబడిన కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరిన కాక, నా నాటికి కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులని మన్నింపు, మమ్మ సోదరులో పడలేక దుష్టుని కాపాడింది. ఇదే ప్రార్థన ప్రార్థన. అందులో మొదటి కాలంలో ఆ దేవుని స్థుతిస్తున్నాడు. అక్కడ నేను అడగలేదు. పరలోకంలో మొదటి భాగం ఏముంది, దేవుని తండ్రి అని పిలుస్తున్నాడు. దేవుడు తండ్రి, మన భయపడాల్సిన వ్యక్తి కాదు. మన తప్పు చూసి శిక్షించడానికి ఉన్నటువంటి మన శత్రువు కాదు దేవుడు. ఆయన మన తండ్రి పిలుస్తాను కాబట్టి దేవుని ప్రార్థించాలి. దేవుని తండ్రి అని పిలిచి ప్రార్థించాలి. పరలోక ముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరపబడాలి. మనం ఏం చెప్తాం, ఎక్కడైనా ఇక్కడైనా లేకపోతే ఇంకెక్కడ వేసుకోవడం కానీ ఎక్కడైనా ప్రార్థించి ఏ ప్రార్థన నాకు కావాల్సిన అడుగుతాం. అడుక్కోవడమే అదేం తెలియదు. పిల్లల అవసరాలు తండ్రికి తెలుసా? పిల్లల అవసరం తండ్రికి తెలుసా? తెలుసు. పిల్లల అవసరం తండ్రి తెలుసు. తండ్రి ఇవ్వరా? అడగకపోతే ఇవ్వరా? ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు కదా, అన్నం వండుకుంటుంది కదా, కూర వండుకుంటుంది కదా, చాలా వండుకుంటుంది కదా. ఇప్పుడు గుడికి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని పిలిచి అన్ని వడ్డిస్తారు లేదా? అడగలేదు. అలాగే కుమారుల పిల్లల యొక్క అవసరాలు తండ్రికి తెలుసు కాబట్టి నీ కూడా అడగక్కర్లేదు. నీ అవసరం నీకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. ఇప్పుడు నీకేం కావాలి? ఆరోగ్యం కావాలా? ఇంకేం కావాలా? నాకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. అవునా కదా? అందుకే నువ్వు అడక్క మునిపి ఆయన అన్న తెలుసుకున్నాడు. నీ అడక్క మునిపి నీ అవసరాలు తెలుసు కాబట్టి అడగాలి. ఆయన దేవుడు చెప్పాడు, అడగండి మీకు ఇవ్వబడుతున్నారు. అదే అడగకపోతే నీవు ఆయన ఇవ్వని కాదు, అడగకపోతే దేవుడు ఇవ్వని కాదు, ఇస్తాను. కానీ అడగమంటున్నాను. అడగండి. ఏంటి అడగాలి? అసాధ్యమైనవి ఈ లోకం అన్నీ కూడా నీకు కావాలంటే ఎలాగైతే, నాకు బంగారంతో ఒక మేడ కావాలంటే ఇస్తారా దేవుడు? అడగండి అన్నాడు. దేవాన్ని అడగండి అన్నాను కదా, అడుగుతున్నాను. బంగారం మేడ కడతాను, ఇస్తారా? సాధ్యమైనది, నీకు అవసరమైనది, నీకు ఉపయోగం. బంగారంతో మేడ నీకు ఉండగలవా? బంగారం మేడ కట్టడానికి ఉండగలవా? అందులో మరి పూర్వం మట్టి పేడ తడికలు ఇదే అన్ని వచ్చింది. ఇప్పుడేమో అన్నింటికి టైల్స్ కదా. మన గ్లాసులు వచ్చినప్పుడు ఏం చూసినా టైల్స్. మీరు చూస్తే పాత, మీరు చూస్తే టవరు. ఇప్పుడు కొన్ని టైల్స్తో అయిపోవట్లేదు. లోపల ఏం చెప్పడం సీలింగ్ ఎంత ఖర్చు పడుతున్నారు. అవసరం అవి అవసరం మాకే మామూలు లాగా ఈ సీలింగ్ చేయాలంటే ఎంత ఖర్చు? వస్తువుల కంటే ఎక్కువగా ఆ పని చేసుకున్నాడు. ఒక చిన్న గది సీలింగ్ చేయడానికి ఎన్ని వేల ఉంది? అదే కుట్టి, అదే ఏంటి అల్యూమినియం పైపుతో చేస్తాను, దానికి
ఇరుకులు సబ్బులు చేసి అంత లైట్లు పెట్టడం. అంటే సిటీలో టౌన్లో పెద్ద హోటల్లో ఇలా లైట్ ఉండదు, చీకటి ఉండదు, ఎవరు మొబైల్ ఉండదు, అక్కడ కొడుతున్నారు చూడకూడదు. అంటే డిమ్ లైట్ పెడతారు అన్నమాట. 3 స్టార్ 5 స్టార్ 7 స్టార్ పడుతుంది కదా, అక్కడ లైట్ ఉండవు. వారి చూసి మనం కూడా మన ఇళ్ళు మనకేం కావాలి, ఇలా కలుపుకుంటే ఇంట్లో వస్తుంది, పాము వచ్చి కనిపిస్తుంది, పాము వచ్చి కనిపిస్తుంది. ఇప్పుడు ఏమో చూశాను, నేనే ఒక ఇంట్లో బీరో ఉంది, ఆ దేవుడు కాపాడుతున్నాను. అందుకే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడాలి. మనకు తెలియకుండా ఎన్నో దేవుడు మనం దీవిస్తున్నారు. కాబట్టి మన అడవలసి ఈ లోకంలో ఉండవే కావు. మొట్టమొదట దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. దేవుని రాజ్యం రావాలి ఈ లోకంలో. యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో దైవరాజ్య స్థాపనకు వచ్చారు. యేసు ఏమన్నారు? కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్త విశ్వసిస్తున్నాడు. అంటే దైవరాజ్యంలోకి రావాలంటే పాపాత్మడు ఏం చేయాలి? హృదయ పరివర్తన, మారుమనసు పొంది పశ్చాత్తాపడి పాప విడిచిపెట్టాలి. ఆ యేసే మనకు పాప క్షమాపణ చేయవాడు. యేసు మన పాపాలు మన్నించినట్లయితే మనందరూ కూడా ఆయన రాజ్యంలో సభ్యులు అవుతాం. ఆయన రాజ్యంలో సభ్యులు అవుతాం. మన పాపాలను మన్నించాలి. యేసు రాజ్యంలో సభ్యులు ఉంటే సైతానికి సంబంధించి ఉండకూడదు. పాపాన్ని సైతా సంబంధించి కాబట్టి సైతాన్ని బిడ్డలు దేవి రాజ్యంలో సభ్యులు కానీ అది యేసు మన పాపాలు మన్నించి మనం సైతాన్ని విడిపించాలి. అప్పుడే మనం దేవి రాజ్యంలో సభ్యులు అవుతాం. కాబట్టి దేవి రాజ్యం ఈ లోకం రావాలి, దేవుని చిత్తం మన లోకంలాగే ఈ లోకంలో నెరవేరాలి. ఇది ప్రార్థన. అందులో మనకి అడగలేదు అంటే దైవ కార్యం ఈ లోకంలో జరగాలి. దేవుని చిత్త ప్రకారం ఈ లోకంలో మానవులందరూ దేవుని నమ్మాలి, దేవుని చెంతకు రావాలి. ఇదే ప్రార్థన. అంతేకాని ప్రతి చిన్న విషయం నా ఆవులు కావడం, నా ఆవు పాడిపడలేదు, నా గేట ఏం చూడలేదు, రావట్లేదు, నా పిల్లి తప్పింది, నా కుక్క బ్రతికి తెలిసింది, ఇలాంటి కాదు. అవన్నీ దేవుడు తెలుసు. ఏం చేయాలట? ఈ లోకంలో దైవ రాజ్యం రావాలి, దేవుని నామ పరిశుద్ధపరచబడాలి, అందరు లోకమంతా దేవుడు తెలుసుకోవాలి, లోక ప్రజలు దేవుడు తెలుసుకోవాలి. కొన్ని లోకాలు లాగా మన ఊరు చాలు, మన ఊళ్ళో ఉంటారు మగవాడు ఉన్నారు కదా, ఇలా పడుతున్నారు కదా, వాళ్ళందరూ దేవుడు తెలుసుకోవాలి. ఇది మన ప్రార్థన. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలు అడగాలి, దేవుడు తెలుసు. కాబట్టి ఆ ప్రార్థన ప్రభుత్వ ప్రార్థనలో మొట్టమొదటి భాగం ఏంటి? ఆ దేవుని నామం పవిత్రపరచబడి లోకంలో ఆ రాజ్యం రావాలి. ఆ రెండవది ఏంటి? నాకు తీర్మానం అవసరం, అక్కడ అవసరం, నాకు కావాల్సిన ఆహారం మాత్రమే చేయండి. నేను నా పొరుగువారు తప్పు మన్నించేటప్పుడు నా పాపాలు మన్నించు. ఆహారం నీవు, పాపాలు మన్నించు. నన్ను దుష్టుని కాపాడు, పిశాచ సోదరు పడలేక నన్ను కాపాడు. ఇది అసలు అంతేకాని నేను ప్రభు చెప్తున్నాను, జీవిత జపాలతో మీరు ప్రార్థన చేయవద్దు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలట? గురువు వారి తప్పులు మన్నించి ప్రార్థించాలి. అలా పొదుగు వారి తప్పులు మన్నించడం చాలా ముఖ్యమే. మనము కక్షతో, కోపంతో, ఈర్ష్య ద్వేషాలతో ఎన్ని ప్రార్థన చేసినా ఫలించదు. గురువు వారితో మనం మంచిగా ఉండి, ప్రేమగా ఉండి, వారి తప్పులు మన్నించి మనం చేసే ప్రార్థన దేవుడు ఉంటారు. ఇప్పుడు నీవు పాపం వస్తున్నావు, పాపం చెప్తున్నావు. ఆ పాపం వచ్చే ముందు ఏం చేయాలి? నీకు నీ ఆలోచన, నీకు ఎవరి మీద కోపం ఉందా, ద్వేషం ఉందా, అర్థం ఉందా, ఆ వ్యక్తిని నీ మన్నించాలి. మన్నించి తిరిగి పాపం చేస్తే నీ పాపాలు కూడా మన్నిస్తా. పొరుగు వారి తప్పు మన్నించకుండా నువ్వు ఎన్ని పాపం చేసినా మన్ని పడవు. ఇది యేసు యొక్క బోధన చాలా ముఖ్యమైన విషయం. యేసు బోధ చాలా ముఖ్యమైనవి. ఇతరులు చేసే తప్పులు మన్నించి నీవు నీ పాపాలకు మన్నాడు.
ఈ విషయమై ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక ఉపమానం ఏంటంటే, ఒక వడ్డీ వ్యాపారి దగ్గర ఒక అతను ₹1,00,000 తీసుకున్నాడు. వడ్డీకి అప్పు తీసుకున్నాడు ₹1,00,000. మరి చాలా రోజులు అయిపోయింది. ఆ వడ్డీ వ్యాపారి చూసి ఆఖరికి పిలిచారు. నేను నా దగ్గర ₹1,00,000 తీసుకొని వడ్డీ లేదు, అసలు లేదు, ఏంటి సంగతి, ఎక్కడతారనుకున్నావా? నీ కట్టు, తొందర కట్టు, లేదా నిన్ను, నీ ఇల్లు, నా భార్య ఎక్కడ అమ్మేసి నా బతికించుకున్నాను. అప్పుడు ఆయన ఏం చేశారు? పాదాలు నిలబడిపోయారు. ప్రభు కనికరించు, కష్టంగా ఉంది, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అనారోగ్యము, బాధలు, అది కట్టలేకపోయారు. నీవు నాకు ఒక్క 4 రోజులు గడిపిస్తాయి, 4 రోజులు నీవు ఊరుకుంటే నీ అప్పను తెచ్చేస్తాను. ఆ మాట వినేసరికి వడ్డీ వ్యాపారి కనికరం వేసింది. ఏదైనా కనికరం వేసింది. పాపం కష్టంగా ఉంది, భార్య పిల్లలతో కుటుంబం గడపడం కష్టంగా ఉంది కాబట్టి, సరే ఇంకా నీ అప్పు కట్టక్కర్లేదు, నీ వెళ్ళిపో, అసలు వద్దు, వడ్డీ వద్దు, నీవు నా దగ్గర అప్పు తీసుకోలేదు అన్నట్టు అప్పు ఇంటికి వెళ్ళిపోను. మంచి మాటనా? ఎలా ఉంది ఆయనకి? ఆయనకి ఎలా ఉంది? ఆనందిస్తారు కదా. సరే, ఆ మనిషి బయటికి వెళ్ళినప్పుడు తన దగ్గర ₹50 అప్పు తీసుకున్నాడు. ఎప్పుడు ₹50 అప్పు తీసుకున్నాడు. ఆ గొంతు పట్టుకున్నాడు. గొంతుపడి, రేపు గడవా, నాకు ₹50 ఎప్పుడు తీసుకున్నావురా, ఇవ్వా, గొంతు పట్టుకున్నాడు. అని మిగతా సేవలు చూశారు. కోర్టు సేవలు చూశారు. సేవలు చూసి ఏం చేశారు? అయ్యమా చెప్పేశారు, చూడండి, మీరు ₹1,00,000 వడ్డీతో సహా పూర్తి మాఫీ చేశారే, ఆయన దగ్గర ₹50 వడ్డీ తప్పు తీసుకున్న సేవ పాపకాయ వాళ్ళని చూసి వాడు ముందు పట్టుకొని గదిలో పడి తాగేశారు. ఆ అప్పు తీర్చవద్దని చెప్తే పిలిపించారు. పిలిపించి ఏమన్నా తెలుసా? ఓరి నీచుడా, మీరు నన్ను అడగగానే ₹1,00,000 వడ్డీతో మన్నించారు కదా, కంటే చూపించారు కదా, నేను నీకు కన్నీ చూపించినట్లే నీవు కూడా నీకు ₹1,00,000 కన్నీ చూపించవద్దా? అప్పుడు ఎంత? ₹50. ఆ ₹50 కోసం ఆయన గొంతు పట్టుకొని జైలు వేసి అతను విడిచిపెడతావా? లేదు, నేను క్షమించాను. నీవు చెల్లించవలసిన చివరి పైసా కట్టే వరకు నేను చేస్తాను. అలా ఉండదు. నీవు నీ పొరుగు వారి మీద కనికరం చూపించలేదు, మరి ఎందుకు నేను చూపించాను? ఇది ప్రభు చెప్తున్నారు. ఇదే దేవుని లక్ష్యం. మనము మన తోటి వారి తప్పిదాలు మన్నించకపోతే, క్షమించకపోతే, కనుక చూపించకపోతే ఆ తండ్రి దేవుడు మన యొక్క తప్పిదాలు మన్నించాలి. కాబట్టి పాపం చేసినప్పుడైనా, లేదా నీవు ఎప్పుడు చేతులు ఎప్పుడైనా ఈ మన ఊళ్ళో ప్రార్థించుకున్నా, దేవా తప్పు మన్నించు, దేవా నన్ను కనికరించు, నీ ప్రార్థించకుండా ఏం చేయాలి? నువ్వు ఈ గురువారి తప్పండి నీకు ఆలోచించారు. నాకు ఎవరు శత్రువు ఉన్నారా, ఎవరన్నా నా మీద కోపడ్డారా, నాకు అపకారం చేశారా, నష్టం కలిగించారా, వారి తప్పులు మన్నించారు. ప్రభువా, నేను పలానా వ్యక్తికి రోగం చేసే పిల్లలకు నాకు రోగం చేశారు, ఇద్దరు మనసులో ఆయన మీద కోపపెట్టుకున్నాను, నేను మన్నిస్తున్నాను, నేను నా తప్పును మన్నించు అని అడిగితే తప్పకుండా దేవుడు మన్నించాను. కాబట్టి గురువు వారి మీద ద్వేషాలు, కోపతాపం పెట్టుకొని ఎన్ని ప్రార్థన చేసినా ఫలించదని పడుతుంది. కాబట్టి ప్రార్థన అంటే మన పుస్తకంలో చెప్తున్నారు. అయితే చెప్పవద్దని కాదు, సంఘంగా ఉన్నప్పుడు మనందరూ కూడా ప్రార్థించడానికి అలా ప్రార్థన పెట్టారు, రాసించారు, అందరు చూసి చెప్పుకోవడానికి. అన్ని వ్యక్తిగతంగా వచ్చినట్టు చేయాలి. వచ్చి మోకలేసి కడుగు మోసుకొని ఏం చేయాలి? అదృశ్యులైన తండ్రి, మన ఈ కన్ని కనబడవు, ఆయన ఉన్నాడు. ఆయన మన ఈ కన్ని కన్నా అదృశ్యులే, కానీ ఆయన ఉన్నారు. అదృశ్యులైన తండ్రి నీవు ప్రార్థించలేక సీదా నీ మనసులో ప్రార్థించే దానికి భక్తి గట్టికి దేవుడితో సంభాషణ ఉంది కదా. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రార్థన నిజమైన ప్రార్థన ఉండే మనము మనసులో ఆ దేవుడు తలుచుకొని దేవుడితో మాట్లాడాలి.
లేక మాట్లాడాలి. కాబట్టి ఎప్పుడైనా మన ప్రార్థన ఎప్పుడైనా ఎప్పుడు క్షేత్రంలో ఎప్పుడైనా మీ పరిసరంలో ఇంట్లో ఎక్కడున్నా ప్రార్థన ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆ దేవుడు తలంచుకొని నీ పూర్వ తప్పు మన్నించి ఆ తండ్రి ఏమడిగినా తప్పకుండా మన ఆలోచిస్తారు. కాబట్టి కొంచెం ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, మీకు మన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మేము నిన్ను ఎలా ప్రార్థన చేయాలో నేర్పి ఉన్నారు. అప్పటి భక్తుల వలె ఇతరులు చూడాలని మెచ్చుకోవాలని ప్రార్థన చేయవద్దు అని మీరు అడిగినారు. ఇది తండ్రి నాడు ఈ పూజలు పాల్గొంటున్నా ఈ బిడ్డంతా జీవించబడుగా ప్రార్థన చేయడం మాకు నేర్పండి. మీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి. ఆత్మశక్తితో మేము నిజమైన ప్రార్థన విధానం నేర్చుకొని మీరు మెచ్చుకునే విధంగా మీకు ప్రార్థించే ఆ యొక్క వారు మాకు దయచేయండి. మీ తండ్రిగా మమ్మల్ని ప్రేమించే తండ్రిగా మేము కూడా మేము ప్రేమించి మా అవసరాలన్నీ కూడా మీకు అడుగుతూ అడగండి మీకు ఇవ్వండి, మీకు వాడు మాకు జరపని విధంగానే మేము కూడా మా అవసరాల కోసం ఎల్లప్పుడూ కూడా మీరు ఇస్తాను మీకు అడగమునిపై మీకు తెలిసిన నమ్మకంతో ప్రార్థించే విధంగా దీనికి మనం చేస్తున్నాం. మా గ్రామం కోసం, గ్రామ ప్రజలందరి కోసం అందరూ కూడా మీరు మీ యొక్క ఆత్మశక్తి దీవించమని వేడుకుంటూ ఈ మనవలను మీ దివ్యమైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. చేసుకుంది